తిరుమల వెంకన్న పాటలను ప్యారడీ చేయడమే కాకుండా శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ కొందరు ఆకతాయిలు గేమ్స్ ని సృష్టించడం విమర్శలకు దారితీస్తోంది. కొద్ది రోజుల క్రితం శ్రీవారి గోవిందనామాలను ప్యారడీ చేస్తూ ఓ తమిళ చిత్రంలో ఏకంగా పాటను చిత్రీకరించగా టీటీడీ సీరియస్ అవడంతో మూవీ టీం ఆ పాటను తొలగించింది. ఈ ఘటన మరవక ముందే ఓ ఆకతాయి గ్రాఫిక్స్ తో శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ ఓ గేమ్ ని చిత్రీకరించడం వివాదాస్పదమవుతోంది. శ్రీవారి పేరుతో ఏదైనా గేమ్స్ గానీ పాటలు గానీ ప్యారడీ చేస్తే దానికి వ్యూవర్షిప్ భారీగా వస్తూ ఉండడంతో కొందరు ఆకతాయిలు ఇదే పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో తిరుమలను బేస్ చేసుకుని వివాదాస్పద వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం టీటీడీకి లేకపోవడంతో ప్యారడీ పాటలు వీడియోలు చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక టీటీడీ యంత్రాంగం కూడా దిక్కుతోచని స్థితిలో ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు. అది అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు. అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశారు. అది చాలా క్రైమ్. అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పుడే నేను సిబిఐ అండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం.